వడ్డీ డబ్బులు ఎప్పుడు ఇస్తావురా? ఏంది ఇది ఆస్తి పేపర్లా? చదవండి. మనీ అనే నేను గిరి అనే వ్యక్తి దగ్గర 10 లక్షలు అప్పుగా తెచ్చుకున్నాను. నేను ఆయనకి బాగా కావాల్సిన వాడిని కనుక నాకు జస్ట్ 10 రూపాయల వడ్డీకే డబ్బులు ఇచ్చినాడు. ఇప్పుడు నేను ఆయన టార్చర్ తట్టుకోలేకుండా ఊరేసుకొని చచ్చిపోతున్నాను. నెక్స్ట్ ఇంకా హైలైట్ ఉంటుంది. చదువు కోర్టు వారికి ఇదే నా మనవి. నేను ఏ విధంగా అయితే ఊరేసుకొని చచ్చిపోయానో ఆయన కూడా అదే విధంగా ఊరేసంపేయండి. నేను డబ్బుల కోసం వచ్చినాను అనుకున్నావు కదా? కాదు, ఎట్టుండవో చూసి పోదామని వచ్చినా. చూసినావు కదా, బయలుదేరు. ఎందుకంటే ఆయన ఈ విధంగా చేస్తున్నారు? 10 రూపాయల వడ్డీ కట్టేంత స్తోమతేమనుకుంటే అప్పు తీసుకోవాల్సినంత పరిస్థితి ఎందుకు ఏర్పడుతుందో చెప్పు. పరిస్థితులు బాగాలేక డబ్బు అప్పుగా తెచ్చుకుంటాం. ఈ డబ్బుతో ఆ పరిస్థితుల్ని బాగు చేద్దాం అనుకుంటాం. కానీ ఈలోపే ఈ అప్పే పెను ప్రమాదంగా మారిపోతా ఉంది. ఒకటి డబ్బు కట్టేంత సమయమైనా ఇవ్వాలి, లేదా వడ్డీ డబ్బులైనా తగ్గించాలి. ఇలాంటి వారి టార్చర్ వల్ల ఎంతమంది చనిపోతున్నారో తెలుసా? మనిషికి ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదు.